వంకాయ మెంతి పచ్చడి కోసం మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 1 టీ స్పూన్ మెంతుల్ని, 1 టీ స్పూన్ ఆవాల్ని, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పుని, 6 ఎండుమిర్చిని, 4 పచ్చిమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వేరే పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసి కాసేపు మగ్గనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని వేసి అందులో వెల్లుల్లిని, చింతపండుని, జీలకర్రని యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలన్నీ బాగా మగ్గాక అందులో టమాటోస్ని యాడ్ చేసి ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి. అందులో పసుపుని యాడ్ చేసి కొత్తిమీరని కూడా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి కాసేపు మగ్గనివ్వాలి. అంతటినీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన ఈ పదార్థాలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి వేరే డిష్ అవుట్ చేసుకొని తాలింపు వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.